ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం స్వామి. నమస్తే అమ్మా. స్వామి, కర్మ గురించి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కర్మ అంటే మనం చేసే పనినే వ్యక్తం అవుతూ కనిపిస్తూ ఉంటుంది. అదే భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే అని చెప్పేసి మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది. నీ పని నువ్వు చెయ్యి, దాని ఫలితం పైన నువ్వు ఆశించి నువ్వు చెయ్యకు, నీకు ఎప్పుడు ఇవ్వాలో నేను ఇస్తాను అని చెప్పేసి కృష్ణుడు చెప్పారు అని చెప్పేసి అంటారు. ఇది ఇప్పుడు నాకు కలియుగం అనాలా లేనా అని కూడా అనిపిస్తుంది. కలియుగం అనను నేను. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా మనం ఆపాదించుకోవాలంటారు ఈ కర్మని, కృష్ణుడు చెప్పిన కర్మణ్యేవాధికారస్తే శ్లోకానికి సంబంధించి? అద్భుతంగా అడిగారమ్మా. ఎందుకంటే కర్మ లేనిది ఒక క్షణం కూడా ఎవరు జీవించరని గీతలోనే చెప్పారు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. అంటే ఎవరు కూడా ఒక క్షణకాలం పాటు కూడా కర్మ లేకుండా ఉండరు అని అర్థం. అంటే కర్మ అంటే మనం చేసే పనినే అంటారా? నీళ్లు తాగేది, మాట్లాడేది. ఇప్పుడు కర్మ అంటే ఇంగ్లీష్ లో యాక్షన్, చేష్ట. అంటే ఇది జరగడానికి ఎలా అంటే కర్మ అనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. సమష్టి లెవెల్లో కర్మ అంటే ఏంటని గీతలో చెప్పారు. భూత భావోద్భవకర విసర్గ కర్మ సంగీతం అన్నారు 8వ అధ్యాయం దాని డెఫినేషన్. అంటే అర్థం ఏంటంటే సృష్టి, స్థితి, లయ ఇవి సమష్టి లెవెల్లో ఈశ్వరు ఏదైతే చేస్తున్నారో సకల ప్రాణులు ఉద్భవించడానికి కారణమైనటువంటి చేష్టని కర్మ అని చెప్పారు. అయితే మరి వ్యక్తిగతంగా ఎలా తీసుకోవాలి అంటే కర్మ అంటే ఏంటంటే చేసేయడానికి ఒక 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కర్మ, కర్త, క్రియ, ఈ 3 ఉండాలి కదమ్మా. ఈ 3 ఉంటే అయిపోదు. దీనికి ఒక ప్రారబ్ధ కర్మ అనేది తోడవుతుంది. అదేవిధంగా మీ చుట్టూ ఉన్నటువంటి 3 శక్తులు పనిచేస్తాయి. ఆధ్యాత్మికంగా ఒక శక్తి, తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలు, వాతావరణాలు ఉంటాయి. దాన్ని అధి భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, అధి భౌతిక శక్తి, మనకి అన్సీన్ అదృశ్యమైనటువంటి దైవీ శక్తి ఒకటి ఉంటాయి. దాన్ని అధి దైవక శక్తి అంటారు. సో ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఈరోజు మనం ఇక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ, ఏదో చిట్ చాట్ మాట్లాడుకోవడానికి ప్రవచనం, సత్సంగం అనుకున్నాం. నేను ఇక్కడ రావాలంటే ఆ టైంలో నాకు ఏదో నా వెహికల్ బుక్ అవ్వాలి, నేను రెడీ అవ్వాలి, నా గొంతు సరిగా ఉండాలి, తర్వాత అక్కడ ట్రాఫిక్లో ఎక్కడ ఏమైనా ఆగకూడదు, వర్షాలు, ట్రాఫిక్లు, అనేక రకాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాం. సో ఇవన్నీ మనకు సహకరించిందంటేనే కర్మ అవుతుంది, కర్మ ఆగదు. కాబట్టి మనమేమనుకుంటాము, కర్మ చేయడానికి ఒక కర్త అవసరం, నేను చేస్తున్నాను అని కర్తృత్వం ఉన్నప్పుడే అది కర్మ అవుతుంది. అంటే కర్త అంటే మనం అనుకోవడం, మనం. కానీ నిజంగా మనం కర్తలమా అని ఆలోచించాలి. నిజానికి మనం కర్తలం కాదు. ఎందుకంటే ఇది 2 రకాల సంయోగం వలన కర్మ అవుతుంది. ఒకటి శుద్ధ చైతన్యం, రెండోది ప్రకృతి. ప్రకృతి అంటే 3 గుణములు: సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అంటే యావత్తు సృష్టి మొత్తము కూడా ఈ 3 గుణాల కలయికంటే మీరు నమ్మాలి, విశ్వసించాలి. ఎలాగంటే కేవలం శుద్ధ చైతన్యం ఒక్కటే ఉంది సృష్టిలో, ఇంక రెండోది లేదు. స్టార్టింగ్లో ఇప్పుడు కూడా అదే ఉంది, కానీ దానిపైన ఒక సినిమా లాగా ఒక గేమ్ జరుగుతుంది అనమాట. సృష్టి అనేది, ఈ ప్రపంచం, జగత్ అనేది ఒక గేమ్ అనమాట. ఎలాంటిది? సినిమా లాంటిది. ఉన్నది తెరే, కానీ 2.5 గంటలు మనం కింద మీద పడిపోతాం అది చూసుకొని. తర్వాత మళ్ళీ ఏమి లేదు తెర. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, నైట్ షో, 3 షోలు వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన వాళ్ళు తెరే. ఇది కూడా శుద్ధ చైతన్యమే. దానిపైన సృష్టి అని ఒక షో, తర్వాత స్థితి, లయము వస్తూనే పోతాను. శుద్ధ చైతన్యం ఒకటి. దాని నుండి మాయాశక్తి అంటారు. 3 గుణాలు ఉంటే మాయాశక్తి అని అన్నాం. అవి మొత్తం తమోగుణం ప్రభావంతో జడంగా, సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 మిక్సర్ అయితే మన ప్రాణులుగా, అధిక సత్వం అయితే దేవతలుగా, ఈ 3 యాంగిల్కి విడిపోయి వస్తుంది అనమాట. దాని నుండే అన్నిట్లో కూడా శుద్ధ చైతన్యం ఉంటుంది, ప్రకృతి 3 గుణాలు ఉంటాయి కదా. సో ఈ విధంగా అందువలన శుద్ధ చైతన్య పరమాత్మలు ఎటువంటి చేష్ట కర్మ ఉండదు. కానీ జరిగేవంతా కూడా ఈ ప్రకృతిలోనే జరుగుతుంటాయి అన్నమాట. అర్థమవుతుంది కదమ్మా. అందువలన శుద్ధ చైతన్యం ఆధారం లేకుండా కర్మ జరగదు. తెర లేకుండా సినిమా లేనట్లుగా, నీరు లేకుండా బుడగలు, అలలు లేనట్లుగా,
బంగారం లేకుండా ఆభరణాలు లేనట్లుగా, చెక్క లేకుండా ఫర్నిచర్ లేనట్టుగా, పరమాత్మ లేకుండా సృష్టిలో అణువు కూడా లేదు. ఒక ఇసుగురేణు తీసుకున్న దానిలో శివశక్తి రెండు ఉంటాయి. దట్ ఇస్ ద ట్రూత్ ఫ్యాక్ట్. సో ఈ విధంగా ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత నేను అనేది ఏంటి? అహంకారం. అంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారం అంటారు. 4 ఉంటాయి. అంతఃకరణం. ఈ నేత్రములు, చెవులు ఇవన్నీ బాహ్య ఇంద్రియములు. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇంద్రియాలని ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, కరణములు అని. పరికరాలు. ఎగ్జాక్ట్లీ, పరికరాలు. మీరు ఇప్పుడు వెళ్ళడానికి కారు ఎలాగో ఇన్స్ట్రుమెంట్ కదా, ఈ చూడడానికి నా నేత్రములు ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఐఎమ్ నాట్, నీ నేత్రములు కాదు, నేను వాడుకుంటున్నాను. చెవులు వాడుకుంటున్నాను, నేత్రములు వాడుకుంటాను, మనసు, బుద్ధులు వాడుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఇది నిజం. అదే చెప్తా. ఇవి వాడుకుంటున్నారు కదా. సో వీటి ద్వారా ప్రకటమవుతుంది. అంటే ఏ ఆత్మ సమక్షంలో ఈ పని చేస్తున్నాయో అప్పుడు కరణం జరుగుతుంది, పని జరుగుతుంది. అంటే నానా ఛిద్రఘటోదర స్థితమహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేత సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. ఇది ఒక కుండ అనుకుందాం. ఈ కుండలో బోర్లు పెట్టా, చుట్టూ కొన్ని రంధ్రాలు చేశా, 9 రంధ్రాలు 5 రంధ్రాలు పెట్టాం. లోపల ఒక క్యాండిల్ వెలిగించా, ఏమవుతుంది? వెలుగుతుంది. అన్ని రంధ్రాల నుంచి జ్యోతి కిరణాలు వస్తాయి కదా. అదే విధంగా ఇది ఒక కుండలాంటిది అన్నమాట ఈ శరీరం. ఈ ఇంద్రియములన్నీ కూడా రంధ్రాలు. లోపల ఉన్న చైతన్య పరమాత్మయే వినికిడి శక్తిగా, దర్శన శక్తిగా, వాసన శక్తిగా, రుచి శక్తిగా ప్రకటమవుతుందన్నమాట. అందువలన వాస్తవానికి ఆ ప్రకాశం రంధ్రం నుంచి వస్తుంది కదా. రంధ్రం అనుకుంటుంది నా జ్యోతి అని అంటది, రంధ్రం అనుకోడు. కాబట్టి మనం వింటున్నా, మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నా ఆ జరుగుతున్న యాక్షన్ యొక్క ఆధారము చైతన్యం చెందుతుంది కదా. కానీ నేను చేస్తున్నా మనం ప్రకటించుకుంటాం అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల, అంతే కదా. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ అంటే ఎప్పుడు కర్మ చేయడంలోనే నువ్వు శ్రద్ధ పెట్టాలి తప్ప రిజల్ట్ నీ చేతిలో లేదు. నీ చేతిలో లేని దానికి ఎందుకు నువ్వు అనవసరంగా పెట్టుకుంటున్నావు? ఇప్పుడు ఈవేళ ప్రోగ్రామ్ పెట్టాలని మీరు నిర్ణయించాలి. జస్ట్ దానికోసం మాత్రమే మీరు ఆలోచించాలి. ప్రోగ్రామ్ అవుతుందా లేదా, అసలు స్వామీజీ వస్తాడా లేదా, అసలు ఆ టైంకి కరెంట్ ఉంటుందా లేదా, ఆ టైం మన వాడు వస్తున్నాడు లేదా, జంబునాథ్ వస్తున్నాడు లేదా, సాయినాథ్ వస్తున్నాడు లేదా. ఇవన్నీ మీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యూ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. మనం ఏం చేయాలనేది ఫోకస్ పెట్టాలి. ఎందుకు చెప్పాడు కృష్ణ అంటే, యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ వ్యాపార, బిజినెస్ ఆర్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం ఏదైనా మనం చేస్తున్నప్పుడు రిజల్ట్ మీద దృష్టి పెడితే మన శక్తి స్కాటర్ అయిపోతుంది, విడిపోతుంది, డివిజన్ అయిపోతుంది. సో 100% ఇన్పుట్ మీరు ఇవ్వలేకపోతారు. 100% ఇన్పుట్ ఇవ్వలేనప్పుడు మీ అవుట్పుట్ ఎంత వస్తుంది? రాదు కదా. అందుకే కర్మణ్యేవాధికారస్తే అంటే కర్మయందు చేస్తున్నప్పుడు 100% అటెన్షన్తో చెయ్యండి. రిజల్ట్ గురించి మీకు వద్దు, ఎందుకంటే రిజల్ట్ అనేది మీ చేతిలో లేదు. ఎన్నో ఆధారపడి చెప్పాం కదా. అందరూ సహకరించాలి. ఇవన్నీ సహకరించాలంటే మీలో ఉన్నటువంటి ఆ మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో, దైవీ సంపద, ఎదుటి వారికి సాయం చేయాలి, ప్రేమ, శాంతి, ఎప్పుడు కూడా కలత చెందకుండా ఏది జరిగినా మన మంచికే అని ఆ ఈశ్వరుని తలుచుకుంటూ మీదిని ప్రారంభించడం, ఇవన్నీ కూడా దైవీ సంపద, దైవీ గుణాలు అంటారు, సద్గుణాలు అంటారు. ఆ గుణాలతో లోకానికి కళ్యాణం జరగాలని ఎవరైతే పాటుపడి కర్మలు చేస్తారో వాటిని సత్కర్మలు అంటారు. సత్కర్మలు చేయడం వలన మీకు తెలియకుండే మీ అంతఃకరణం పవిత్రంగా, శుద్ధంగా తయారవుతుంది అనమాట. అప్పుడు మీరు ఏది చేస్తున్నా మీకు ఈశ్వరుడు మీతో తోడు ఉన్నాడా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. మీరు అనుకుని జరుగుతుంటాయి. అంటే సత్కర్మలు అంటే ఎలాంటివి అంటారు? ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టడము, ఇలాంటివి అన్నదానాలు, ఇలాంటి దానాలు చేయడం, మంచి పనులు చేయడం, వీటిని సత్కర్మలు అంటారు. సత్కర్మ అంటే ఏంటంటే మనం తింటున్నప్పుడు కూడా, మనం వాటర్ తాగుతున్నప్పుడు కూడా
ఇది ఈశ్వరునికి అర్పణగా జరుగుతుందని భావనే సత్కర్మ అంటారు. ఓకే. అంటే మనం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు మనం ఏది చేయని, ఎవరికి మీరు వాటర్ ఇచ్చినా, ఎవరికి మీరు ఫుడ్ పెట్టినా, ఎవరికి మీరు వస్త్రం పెట్టినా, లేక మీకు మీరు ఫుడ్ తింటున్నా, మీరు వాటర్ నీరు తాగుతున్నా, ఏది చేసినా మీ ద్వారా ఇది నేను కాదు చేసేది, చేయబడేది నేను, చేయిస్తున్నటువంటి శక్తి ఒకటి ఉన్నది వెనక్కుండి. చూసారా, రంధ్రాల ద్వారా లైట్ వచ్చినట్టుగా నాతో చేయిస్తున్న శక్తి ఒకటి ఉంది. దాన్ని గుర్తించడమే సత్కర్మ. అంటే ఎప్పుడు కూడా కాన్షియస్ గా మనం ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇది పాయింట్. ఒక జన్ మాస్టర్కి అడిగారు, మాస్టర్ మహిమలు మిరాకిల్స్ ఒకటి చెప్పండి అన్నారు. ఆయన అన్నాడు, ఫుల్ అవేర్నెస్ అటెన్షన్తో భోజనం చేయడం అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మిరాకిల్ అన్నాడు. అందరము తింటున్నాం కదా, లేచినప్పటి నుంచి పుట్టినప్పుడు తిండి మన పని, ఎప్పుడూ అటెన్షన్ లేదు మనకి. అందుకే దాని యొక్క గొప్పతనం మిరాకిల్ మనకు తెలియట్లేదు. ఇంకొక మిరాకిల్ చెప్పండి అన్నాడు, విత్ అవేర్ఫుల్ వాకింగ్ ఈజ్ ద సెకండ్ మిరాకిల్ అన్నాడు. మనం క్యాజువల్గా అలా చూసుకుంటూ నవ్వుకుంటూ తోసుకుంటూ గుద్దుకుంటూ నవ్వుకుంటూ జోకులు క్రాకింగ్ జోకులు అన్నీ వెళ్ళిపోతుంటాం. అలా వెళ్ళిపోతుంటాం జర్నీ. కానీ అటెన్షన్గా ఎవరు నడవరు. విత్ అవేర్ఫుల్ వాకింగ్, బుద్ధ వాకింగ్, వెరీ స్లోలీ అవేర్ఫుల్ వాకింగ్, దాన్ని వాకింగ్ మెడిటేషన్ అంటారు. అంటే ఇప్పుడు మనం వాక్ చేస్తూ ఉంటాం, తింటూ ఉంటాము, అంటే మన మైండ్ దేనిపైన ఉండాలంటారు? ఎగ్జాక్ట్లీ, మీరు ఏదైతే ప్రారంభించారో దాని మీదనే మీరు పూర్తి ఇన్వాల్వ్ అయ్యాను. మైండ్ అల్పాహారం టిఫిన్ చేస్తున్నారు అనుకోండి, టిఫిన్ మీద ఫోకస్. డోంట్ టాక్ ఆల్ దోస్ థింగ్స్, డోంట్ డూ మల్టీ టాస్కింగ్ అనేది కంప్లీట్లీ ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్కి వ్యతిరేకం. ఇప్పుడంతా మల్టీ టాస్కింగ్ సిస్టమ్ కదా. డ్రైవింగ్ చేస్తుండ్రు, ఫోన్లో మాట్లాడేస్తుండ్రు, వాటితో డిస్కస్లు అవుతుండ్రు, ప్లాన్ చేస్తుండ్రు, ప్రాజెక్ట్ అంటాడు, అది ఫోన్ అక్కడ పెట్టి అంటాడు అని డ్రైవింగ్లు చేస్తుంది. మళ్ళీ ఇది వెరీ డేంజరస్ అంట. ఎందుకంటే మీ యొక్క పర్సనాలిటీ స్ప్లిట్ అయిపోతుంది అనమాట. మైండ్ ఇంటలెక్ట్ రెండు ఉంటాయి కదా, ఆ రెండింటి మధ్య గ్యాప్ వచ్చేస్తాయి అనమాట. యువర్ స్ప్లిట్ పర్సనాలిటీ, యూ విల్ గెట్ సూన్ స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీస్ ఆల్ అటాక్ అయిపోతాయి మీ త్వరలో. సో ఎవరైతే అవేర్నెస్కి ఏ టాస్క్ చేసినా దాన్ని కర్మణ్యేవాది కారేస్తారు. మా ఫలేసు, మా అంటే వద్దు అని అర్థం, డోంట్ ఏంటి ఫలేసు రిజల్ట్స్. వై? రిజల్ట్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. మరి ఎక్కడున్నది? ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః. మీకు అర్థమైపోతుంది సంస్కృతం కదా, చాలా స్పష్టంగా ఉంది కదా. ఏం లేదమ్మా, అన్ని ప్రాణుల్లో కూడా ఒకే చైతన్య పరమాత్మ ఉన్నాడు అంతర్యామిగా, అన్నిట్లో మొత్తం బ్రహ్మాండం అంతా. కాబట్టి అదే సర్వ ప్రాణుల్లో అంతరాత్మగా ఉన్నది. కర్మకి అధ్యక్ష ఆయన ప్రెసిడెంట్. మనం తీసుకుంటాను మా ప్రెసిడెంట్షిప్, నేను తీసుకుంటాను రిజల్ట్, మీరు నిర్ణయిస్తున్నారు. అది మీ డ్యూటీ కాదు కదా. మనకి చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు, కుక్క పని గాడిచ్చేస్తే ఏమైంది? సమ్ లాస్. అందువలన కర్మకు అధ్యక్ష స్థానం ఈశ్వరు అయినప్పుడు దాని రిజల్ట్ నిర్ణయించిన మీరెవరు? అందువలన డోంట్. మరి వాట్ ఈస్ యువర్ డ్యూటీ? జస్ట్ డూ అటెన్షన్గా ఎవేర్ఫుల్గా యువర్ డ్యూటీ చేయి. రిజల్ట్ నీకు ఎంత ఇవ్వాలి అనేది నీకంటే ఆయనకి బాగా తెలుసు అంటున్నాను. ఎందుకు తెలుసా? మనం కోరిక పెట్టుకుంటాం కదా, కోరిక జనించే ముందు ఆ స్మరణ చైతన్య పరమాత్మే కదా. అంటే మనకంటే ఆయన ముందు తెలుస్తుందా, మన ముందు తెలుస్తుందా? ఆయనకి తెలుస్తుంది. అంటే మనకి ఎంత కావాలో ఆయన ముందు తెలుసా, మనకు తెలుసా? ఆయనకి తెలుసు. ఇది చూడమ్మా, అందుకే మనకి ఎవరైతే యోగ్యం సంపాదించుకోవాలంటారు, మీ డ్యూటీ సిన్సియర్ చేసుకోండి, నిజంగా చేసుకోండి. మీకు రావాల్సిన మీ ఇంటికి, మీ రూమ్కి వస్తాయి, మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మీరు ఎంటపడి తిరగండి, చక్కెరలు తిరగండి, ఊరికే నిరాశ, డిసప్పాయింట్మెంట్. అవునా? అందువలన ఫస్ట్ గీత ఏం చెప్తుందంటే డిజర్వ్ దెన్ డిజైర్. డిజర్వ్ ఫస్ట్, యు ఆర్ డిజర్వ్డ్ అంటే మీకు ఇస్తారు. డిజర్వ్డ్ అంటే ఇవ్వడం కదమ్మా యోగ్యత. అందువలన డిజర్వ్ పీపుల్ యూ నీడ్ టు డిజైర్ ఆల్సో, ఇట్ విల్ కమ్. వై అన్నెసరీ డిజైర్? సో అందువలన అలాంటప్పుడు కర్మలు చేయకుండా విడిచిపెట్టకూడదు. అలాగే కర్మలు మాండని వీల్లేదు, దాంతో సంఘం కూడా పెట్టుకోకూడదు. అలా వచ్చింది పోయిందంతే, నది వెళ్తుంది ప్రవాహం, మనం విట్నెస్, అన్నీ వస్తుంటే పోతుంటాయి. అందుకే పద్మపత్ర మేము అంబస మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస. మీ యొక్క మనసు ద్వారా అన్నిటికీ డిటాచ్మెంట్తో నువ్వు కర్మలు చెయ్యి అన్నారు. ఎలా చెయ్యాలి? ఈశ్వరార్పణంగా సకల కర్మలు చేయమన్నారు.
మీరు ఏదైనా ఇప్పుడు తుడిచారనుకోండి బయట ఆఫీస్, ఉమ్. ఈశ్వరునికి పూజగా మీరు తుడిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీ ఫీల్ అవుతారు. అవును. అదే విధంగా భోజనం వండారనుకోండి, వండుతున్నారు మీరు, ఈశ్వరుని నైవేద్యంగా భావన చేయండి, అది ప్రసాదం అయిపోయింది కదా. అందువలన మనం చేసింది ఈశ్వర పూజని భావన చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏమవుద్దమ్మా? ఈశ్వర ప్రసాదం. ఉంటుంది. అవును. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి ఒక అరటిపండు కొన్నారనుకోండి, ఏమాత్రం కొంచెం పాడైంది అనుకోండి, మీరు తీసుకుంటారా? వద్దు, తీసుకుంటారు. అదే అరటిపండు శ్రీశైలంలో ప్రసాదంగా ఇస్తే తీసుకుంటాం. ఏంటి డిఫరెన్స్ అమ్మా? ప్రసాదం అయింది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మీ దృక్పథంలో మార్పు వచ్చిందమ్మా. దాన్ని కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే గీత కర్మయోగం మాకు అర్థం కాదు. చాలా విచిత్రమైన మనుషులు. ఇప్పుడు చిన్నదని కర్మయోగం ఇంత ప్రాక్టికల్ మీకు. అవును. దానికోసం మీ మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఎందుకమ్మా? సింపుల్. మనం ఏది చేసినా ఈశ్వర పూజగా అర్పణం. రమణ మహర్షి చిన్న శ్లోకం చెప్పారు, అంత కలిపి ఒక చిన్న శ్లోకం చెప్పారు. రమణ మహర్షి పేరు విన్నారా? అయ్యో, విన్నానండి. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. సాధనం అంటే ఏంటి? మీరు చేసే ప్రతి ఒక్కటి ఈశ్వరార్పణంగా చేసేయండి. మీ స్వభావాన్ని పెట్టొద్దు అందులో. నాకు ఇది కావాలి, మీ కోరికలు, మీ సొంత పైత్యం పెట్టొద్దు. కాబట్టి మనం చేసే ప్రతి కర్మని ఒక యోగంగా మార్చుకోవాలమ్మా. యోగం అంటే ఉపాయం, యోగం అంటే పరమాత్మ జీవాత్మ రెండు కలయిక. యోగ అంటే కలయిక, అంటే చేస్తున్న కర్మని యోగంగా మార్చుకోవడమే కర్మయోగము. దాన్నే సత్కర్మ. సత్కర్మ అంటే ఆ కర్మకు ఆధారభూతమైన అధిష్టాన దేవత అయినటువంటి పరమాత్మను గుర్తించి చేయడమే సత్కర్మ. అందులో సకల ప్రాణులు పరమాత్మ ఉన్నారు. అందుకే మానవ సేవయే మాధవ సేవ, యద్భావం తద్భవతి. ఇవి గుర్తు పెట్టుకుంటే చేసేది ప్రతి చిన్న పని పెద్ద పని ఉండదమ్మా. జనరల్గా మనము తెలివి తక్కువతనం అజ్ఞానంతో వాళ్ళేమో టెంపుల్ చేస్తున్నాడు, లేకపోతే ఆయన టీచింగ్ చేస్తున్నాడు, లేకపోతే ఆయన మినిస్టరు, లేకపోతే ముఖ్యమంత్రి అధికారం చెలాయిస్తున్నాడు, మా పరిస్థితి ఎక్కడ ఉన్నది, మేము గుమస్తా క్లర్క్. నో, కర్మల్లో పెద్దది చిన్నది లేదంట. మనం దాని అనుకున్నటువంటి ఉద్దేశం బట్టే చిన్నది పెద్దది ఉందని చెప్పాడు శ్రీకృష్ణ. శ్రీకృష్ణ గీత బోధించినప్పుడు గురువు, రథం తోలేటప్పుడు డ్రైవర్, రెండు సమానం అంటుండే ఆయన. కాబట్టి వెనకున్న ఉద్దేశం ఎక్కువ. అదేవిధంగా మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దగ్గరగా ఉంటారు పురోహితులు, అనేక చెమటలతో తిట్టుకుంటూ చిరాకు పరాకుతో ఉన్నారనుకోండి, ఆయనకంటే ఆలయం ప్రాంగణం తుడిచేవాళ్ళు గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద, ఆయన కర్మ గొప్పదంట. వెంకటేశ్వర స్వామి దగ్గరుండి పూజలు చేసిన వారి కంటే ఈ బయట మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు కదా మన దగ్గర, వీళ్ళు కర్మ గొప్పదని చెప్పారు గీత ప్రకారం. కాబట్టి కర్మలకు చిన్నది పెద్ద ఉండదమ్మా. నేను 10 లక్షలు ఖర్చు పెట్టాను, 10 కోట్లు ఖర్చు పెట్టాను, రాజశ్యామల, బగలముఖి, లేకపోతే వారాహి, ఇవన్నీ చేసినా ఇవి ఎంత ఖర్చు పెట్టావు, ఎంతమంది జనం చెప్పేవని కాదమ్మా. మీ యొక్క మనస్థితి ఏమిటి అది ఇంపార్టెంట్. అది గీత ఏం చెప్తుందంటే పరిస్థితిని మీద దృష్టి పెట్టదు, మనస్థితి మీద దృష్టి పెడుతుంది. మనస్థితి అనేది మీకు పైకి తీసుకెళ్తుంది, మీకు శాంతి, ఆనందము, భద్రత వస్తుంది. బయట మీద ఆధారపడితే కుక్కతో ఒక పట్టి గోదావరి ఇది నట్టుగుంటుంది. చాలా బాగా చెప్పారు. చాలా మంది ఈ రోజుల్లో వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, మనం ఎందుకు ఇలా ఉన్నాము, నువ్వు చేసే పని నీ గొప్పదే, అది అలా భావించినట్లయితే గనక అసలు ఈ తారతమ్యాలు ఏమీ ఉండవు. ఆ కాన్షియస్ అవేర్నెస్ తోటి ఉండాలి. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.